ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అబద్ధ బోధలు. ఈ రోజుల్లో చాలామంది అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. వారి గురించే ఈ సిరీస్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది పార్ట్ 1 మొదటి వీడియో చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2-3 వచనాలు చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2-3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారు నాశనము కునికి నిద్రపోదు. పేతురు గారు చెప్తూ ఉన్నారు, ఈ అబద్ధ బోధకులంట భిన్నాభిప్రాయాలని రహస్యంగా బోధిస్తూ ఉంటారంట. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారంట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడినంట. ఈరోజు చాలామంది చేసే బోధలను బట్టి క్రైస్తత్వం అపహసించబడుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, యూట్యూబ్లో చాలా వీడియోలు కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఇదిగో క్రైస్తవులు చూడండి ఇట్లా 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 అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సత్య మార్గము దూషింపబడును అని ఈ 2వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధల గురించి ఈ సిరీస్ నేను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ మొదటి వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కరే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కరే. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. చూడండి, దేవుడికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసుక్రీస్తు వారే దేవునికిను మనుషులకి మధ్యవర్తి. అంతే తప్పనిచ్చి దేవుని యొద్దకు చేరడానికి మనకి ఇంకెవ్వరూ కూడా మధ్యవర్తులు లేరు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, చాలామంది మధ్యవర్తులుగా మేము ఉన్నామని చెప్తూ ఉంటారు. అది మేరీ మాతే కానివ్వండి, లేకపోతే ఇంకోరు కానివ్వండి, మధ్యవర్తులుగా వీరున్నారు, వీరి ద్వారానే మన ప్రార్థనలు దేవుని వద్దకు చేరతాయి అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తే మన మధ్యవర్తి. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తే, ఇంకెవరు కూడా లేరు. 500, 600 శతాబ్దంలో కూడా మనం చూస్తే ప్రీస్టులను దేవునికిను నరులకి మధ్యలుగా చూపేవారు. అట్లాగే ఈ రోజుల్లో కూడా చాలామంది దేవునికిను నరులకిను మధ్యవర్తులుగా చూపుతూ ఉన్నారు. వీరి ద్వారా ప్రార్థనలు దేవుని వద్దకు వెళ్తే మనం వీళ్ళకి చెప్పుకుంటే చాలని. మనం అట్లా ఏం చేయవసరం లేదు. బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, దేవునికిను నరులకిను మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. మనం అందుకే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, పాత నిబంధనకిను క్రొత్త నిబంధనకి కూడా మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువు వారే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-7 వచనాలను చదువుకుందాం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే 2వ దానికి అవకాశము ఉండనేరదు. చూడండి, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15 వచనాన్ని చదువుకుందాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనకి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి, క్రొత్త నిబంధనకును పాత నిబంధనకి మధ్యవర్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారే. అదే రీతిగా దేవునికిను మనుషులకును మధ్యవర్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి మీరు వినుంటారు లేదా వీడియోల్లో చూసుంటారు, ఇదిగోండి దేవునికిను నరులకిను మధ్యవర్తి పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ ద్వారా మన ప్రార్థనలు దేవుని వద్దకు చేరతాయి అని మీరు వినుండొచ్చు. అవన్నీ కూడా అసత్య బోధలు, అబద్ధ బోధలు అని మీరు గ్రహించండి. దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. దేవునికిను నరులకును మధ్యవర్తి క్రీస్తు యేసును నరుడు. థ్యాంక్ యూ ఆల్.